గుడ్ మార్నింగ్ అండి. నేను తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహిళా విభాగం. నా పేరు చింతల నిర్మలారెడ్డి. ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి సబ్జెక్టు మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేంటంటే బతుకమ్మ అంటే తెలంగాణ సంస్కృతిక ప్రతీక. బతుకమ్మ పాటలలో మహిళల కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం కూడా ఉంటాయి. సుమారు 1000 సంవత్సరాల నుండి బతుకమ్మను తెలంగాణ ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తూ ఉంటారు. ఆడపడుచుల అస్తిత్వం బతుకమ్మ పండుగలో ఉంది. భూస్వాముల పెత్తందారితనంలో నిజాం కాలంలో జరిగిన ఆకృత్యాలకు నలిగిపోయిన మహిళలు ఆత్మహత్యలు చేసుకునేవారు. వారిని తలుచుకొని ఆయా గ్రామాల మహిళలు వారికి ప్రతీకగా ప్రత్యేకమైన రంగురంగుల అందమైన పువ్వులను పేర్చి 100 ఏండ్లు బతుకమ్మ అని దీవించేవాళ్ళు. బతుకమ్మను పండుగను సంతాన సాఫల్య పండుగగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. భూమికి, నీరుకు, మానవులకు మధ్య ఉండేటటువంటి సంబంధాలను కూడా తెలియజేసే పూల పండుగగా కూడా చెప్పవచ్చును. చరిత్ర లిఖించని ఎన్నో కథలు బతుకమ్మ పండుగ వెనకాల ఉన్నాయని చెప్పకనే చెప్పవచ్చును. ఇంత అందమైన అద్భుతమైన పండగ ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తం బతుకమ్మ పండుగ విస్తరిస్తూ ఉంది. బతుకమ్మ ఏ కవి కళానికి అందని తీయని మహాకావ్యం. నీటిని, గాలిని శుద్ధి చేసి ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించే వైద్య చర్య లాగా కూడా భావించవచ్చును. తామర, తంగేడు, అల్లి, బంతి పువ్వుల లాంటి ఎన్నో పూలని తీసుకొచ్చి బతుకమ్మను పేరుస్తూ ఉంటారు. గునుగు మొదలైన తెలంగాణలో దొరికే ప్రతి పువ్వులతో బతుకమ్మను పేరుస్తారు. వీటిలో ఔషధ గుణాలు కూడా కోకొల్లలుగా ఉంటాయని చెప్పవచ్చు. ఆడబిడ్డను తన ఇంటిలో జన్మించిన మహాలక్ష్మి అని కుటుంబ సభ్యులందరూ పాదాలకు నమస్కరించే సాంప్రదాయం కూడా తెలంగాణలో ఉంది. స్త్రీలను ఇంతలా గౌరవించే సాంప్రదాయం ప్రపంచంలో మరెక్కడా లేదన్నది నిజం. ఇది తెలంగాణ ప్రజల గొప్పతనం అని చెప్పవచ్చును గర్వంగా. నమస్తే.